హలో అండి. ఈరోజు మనం చిల్లీ మటన్ ఫ్రై చేద్దామండి. దీనికి కావాల్సింది మటన్ అండి, బోన్లెస్ మటను 1/2 kg వరకు. అస్సలు ఎక్కడ ఎముక అనేది లేకుండా మెత్తటి మాంసం. తర్వాత 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఇది ఉల్లిపాయ, ఇది పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి పేస్ట్ అండి ఇది. తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, కొద్దిగా ఫుడ్ కలర్ అండి, కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు. కొద్దిగా కరివేపాకు మన గార్డెన్లోది, ఇది బిర్యానీ ఆకు అండి, కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా నూనె, సరిపడంత నూనె. తర్వాత ముందుగా మనం కడాయిలో నూనె వేద్దామండి. నూనె వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ముందుగా. దాని తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అండి. మొత్తం బాగా మసాలాలన్నీ నూనెలో బాగా వేగిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మటన్ వేద్దాం. కొద్దిగా మసాలాలు వేగిన తర్వాత ఈ బిర్యానీ ఆకేద్దామండి. దీంట్లో కొత్తిమీర వేయాల్సిన అవసరం లేదండి. దీంట్లో కరివేపాకు వేస్తున్నాం కాబట్టి, ఇది ఫ్రై కాబట్టి కరివేపాకే వేస్తామండి. కొత్తిమీర వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పచ్చిమిర్చి మనం ఉల్లిపాయల్లో గ్రైండ్ చేస్తాం కాబట్టి ఇంకా పచ్చిమిర్చి కూడా వేరేగా వేయాల్సిన అవసరం లేదు. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు పచ్చివాసన అంతా పోయిందండి ఈ మసాలాలో. ఇప్పుడు మటన్ వేద్దామండి. మటన్ వేసి బాగా కలియబెట్టి కొద్దిగా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు ఉప్పు, కారం, వాటర్ వేసి ఉడికిద్దామండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత ఈ మసాలాలన్నీ ముక్కలకి పట్టిన తర్వాత దీంట్లోనే మనం ఈ ఉప్పు, కారం, గరం మసాలా వేసేద్దామండి. ఉప్పు సరిపడంతా వేసుకోండి, కారం కూడా వేసుకోండి మీకు కావాల్సినంత. మా ఇంట్లో కొంచెం తక్కువగా తింటామండి, అందుకని కొంచెం నేను తక్కువగా వేస్తున్నాను. ఫుడ్ కలర్ కూడా కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి, అది మీ ఇష్టం. కొంచెం కలర్గా ఉంటుందని నేను ఒక చిటికెడు వేస్తాను ఫుడ్ కలరు. అంటే కారం ఎక్కువ వేస్తే ఇంకా ఫుడ్ కలర్ కూడా ఎక్కువ వేయాల్సిన పని లేదు. నేను కొంచెం కారం తక్కువ వేసానని కొంచెం ఫుడ్ కలర్ ఒక చిటికెడు వేస్తానండి లాస్ట్లో. మొత్తం ఒకసారి కలిపెట్టిన తర్వాత వాటర్ పోసి బాగా ఉడికించాలండి. ఒక 20 నిమిషాల పాటు ఉడికిస్తే అప్పుడు మటన్ అంతా బాగా ఉడికిపోద్ది కదా. తర్వాత మళ్ళీ ఆ కరివేపాకు, అది నూనె వేసి ఫ్రై చేయాలండి. ముందు ఉడికిపోయిన తర్వాత మెత్తగా అయిపోయిన తర్వాత ముక్క, అప్పుడు కరివేపాకు అది వేయాలి. ఒక 20 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం. ఒకసారి చూద్దామండి ఎంతవరకు ఉడికిందో. ముక్క ఉడికిందో లేదో చూస్తే తెలిసిపోతుంది. కొద్దిగా ఉడకాలి. ఇది అంతా ఎల్లోగా ఉంది చూడండి మా కర్రీ. ఇది మన గార్డెన్లో పసుపు అండి. ఇది ఒక చిటికెడు వేస్తే పసుపు రంగు అలా వచ్చేస్తుందండి కలరు. అదే బయట పసుపుకైతే మనం ఎంత వేసినా అసలు కలర్ రాదు. నేను చాలా కొద్దిగా వేస్తున్నా, అయినా సరే కలర్ పసుపు రంగులో వచ్చేస్తుంది. ఇంకా అసలు
మన రెడ్ కలర్ కారంది కనిపించట్లే, ఎల్లోనే ఉంటుంది బాగా. సో ఇది ఇంకా కొంచెం ముక్క ఉడకాలంటే ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఒకసారి చూద్దామండి ఎంతవరకు ఉడికిందో. ఉడికిందండి. ఇప్పుడు దీంట్లో మనం కరివేపాకు వేయాలండి. వాష్ చేసిన తర్వాత లేత కరివేపాకు ఉంటే బాగుంటుంది. ఇది ముందుగానే వేసేస్తే కరివేపాకు ఫ్లేవర్ అంతా ఆవిరి రూపంలో బయటికి వెళ్ళిపోద్దండి, కర్రీలోకి ఉండదు. అందుకని మొత్తం ఆ కూర అంతా ఉడికిపోయిన తర్వాత ఫ్రై చేసే ముందు మనం కరివేపాకు వేస్తే అప్పుడు కర్రీ ఫ్లేవర్ బాగుంటుంది. లేతాకు వేస్తే బాగుంటుందండి, మన గార్డెన్లోది కాబట్టి. లేతాకు కావాలంటే లేతాకు, ముదురు కావాలంటే ముదురాకు వేసుకోవచ్చు. అందుకని ముదురాకు కంటే లేతాకు బాగుంటుంది. ఇది బాగా ఉడికిన తర్వాత కొంచెం కలర్ వేసి మళ్ళీ కొంచెం నూనె వేసి ఫ్రై చేద్దాం. ఈ ఆకు అంతా కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఫుడ్ కలర్ వేద్దామండి కొద్దిగా. ఈ కరివేపాకు వేసేసిన తర్వాత కరివేపాకు ఆకులన్నీ మగ్గిపోయినాయి కదండి, దీంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ వేద్దాము. కొద్దిగా వేస్తే సరిపోద్ది. వాటర్లో కలిపి కూడా వేయచ్చు, నేను మామూలుగా వేసేసాను. కాకపోతే కొంచెం పిల్లలకి కలర్ఫుల్గా ఉంటుందని వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి, ఎవరి ఇష్టం వాళ్ళది. కొంచెం కలర్ బాగుంటుంది, పిల్లలకి ఇష్టంగా తింటారని కొద్దిగా వేస్తాను నేను. చూడ్డానికి కొంచెం పిల్లలకి చక్కగా హోటల్ స్టైల్గా కనిపిస్తుంది కదా వాళ్ళకి. ఇప్పుడు ఇది బాగా కొంచెం దగ్గరగా అయిన తర్వాత నూనె పైకి వచ్చిన తర్వాత ఇంకా దించేసుకోవాలండి. కొద్దిగా నూనె పట్టవచ్చు, ఎక్కువ నూనె వాడేవాళ్ళు ఎక్కువ నూనె వేసుకోవచ్చు ఫ్రైలో, తక్కువగా వాడేవాళ్ళు తక్కువగానే వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు కర్రీ అయిపోయిందండి, దించేయవచ్చు. ఇలా నూనె పైకి వచ్చేసింది కదండి, ఇంకా దించేయవచ్చండి. కర్రీ మొత్తం అయిపోయింది. నేను చూపిస్తా ప్లేట్లో వేసి. ఇదండి లాస్ట్ ఫైనల్గా ప్లేట్లో సర్దానండి. ఇలా ఉంటే మా పిల్లలు ఇష్టంగా తింటారు. ఇదిగోండి, చిల్లీ మటన్ ఫ్రై.